హలో హాయ్ అండి. శ్రావణి మొక్కల ఛానల్‌కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజైతే మా ఇంట్లో కార్తీక మాసంలో శివారాధన ఎలా చేస్తాము, ఎన్నింటికి లెగుస్తాము అనేది వీడియో అన్నమాట. మేమైతే 3కి లేసామండి. 3కి లేచి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పొద్దున్నే చల్లనీళ్ళు స్నానం చేసి ఇంకా శివుడికి అభిషేకం చేసుకొని, అభిషేకం వీడియో తీయలేదండి. అంటే నేను మా వారు వచ్చే లోపల నేను చేసేసాను. ఈ లోపల వీడియో తీసుకోవచ్చు కదా అన్నట్టు అన్నారు. సరేలే అని చెప్పాను. నువ్వు చేస్తావా, నేను వీడియో తీస్తాను అన్నాను. సరేలే అని చెప్పి అన్నాను. ఇంకా ఆయన చేస్తున్నారనమాట. మార్నింగ్ చుక్కుండంగానే దీపం పెట్టుకున్నామండి. ఇది మా వాకిలి గడప అనమాట. పొద్దున్నే లెగిసి ఆ శివారాధనలో ఈ చల్లనీళ్ళ స్నానం, ఈ మంచులో అసలు భలే పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి కార్తీక మాసంలో. చాలామందికి, నాకు పెళ్ళి కాకముందు అసలు తెలియదండి. చాలామంది పొద్దున్నే లెగిస్తే ఎందుకు వీళ్ళకి ఏమన్నా పిచ్చా మెంటలా పొద్దున్నే లెగుస్తారు అనుకునేదాన్ని. పెళ్ళైనాక ఇలాగ ఒక నెల కార్తీక మాసం ఉంటుంది, ఇలా శివారాధన చేస్తారు అనేది నాకు తర్వాత తెలిసింది. ఇంక పెళ్ళైన కాడి నుంచి అలవాటు అయిపోయిందండి ప్రతి సంవత్సరం. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోతాను అనమాట. ఇంకా గుడికి వెళ్ళాలి, ఇంకా ఇంట్లో అన్నీ శుభ్రాలు చేసుకొని పెట్టుకోవాలి అంటే ఎక్కువగా కొంచెం మామూలుగా ఏముందిలే చేసుకుందాంలే అన్నట్టు ఉన్నాను కదా. మామూలు విడిగా అయితే ఏముందిలే చేసుకోవచ్చులే అన్నట్టు ఉంటాము. ఇది నేను మీషోలో తీసుకున్నానండి. ధూపము అది మట్టి ప్రమిద ప్లేస్ చాలట్లేదు అనమాట. ఇంక అందుకని నేను అది తీసుకున్నాను. అది అనుకో ఇంక అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి మా చిన్ని శివలింగం అనమాట, పటికి శివలింగం. నేను ఒక రోజంతా ఆ శివలింగం కనబడలేదనని తెగ ఏడ్చానండి. నేను అది చిన్నది కదా, చిన్న పాకెట్ పౌచ్లో వేశారు వాళ్ళు. వేసేపాటికి అది నాకు కనిపించలా. మార్కెట్ వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చేపాటికి కనబడలేదు. పోయిన సంవత్సరం అనమాట ఇలాగే. ఇంకా నేను తెల్లారితే కార్తీక మాసం స్టార్ట్ అనమాట. అసలు ఇంకా నేను తండ్రి శివయ్య 10ంటికల్లా నువ్వు నాకు కనబడాలి. నేను ఎంతో ఇష్టంతో నా ఇంటికి తెచ్చుకున్నాను నేను. నువ్వు ఏంటి తండ్రి ఇలాగ అయ్యింది నాకు అని చెప్పని చాలాసేపు గంటన్నర ఏడ్చాను. ఏడ్చేపాటికి మమ్మీ ఉందిలే మమ్మీ ఇక్కడే ఉంది అని చెప్పాను. 2 గంటలండి. నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏడ్చాను ఆ రోజు. అసలు ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. నాకు దేవుళ్ళు అంటే బాగా సెంటిమెంట్ అండి. ఇంకా అసలు అమ్మో, ఆ రోజు నేను మర్చిపోని రోజు అనమాట. ఇంకా ఇదిగోండి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. అంటే గుడికి కదండి, ఇంకా మనం శారీ అది కట్టుకునేపటికి అప్పటికే లేట్ అయిపోయింది. 4 అట్లా అయిపోయింది. ఇంకా మళ్ళీ అభిషేకానికి వెళ్ళాలి. ఇంత అంటే పెందలాడే లెగిసి అభిషేకానికి వెళ్ళకుండా ఉంటే అదొకలాగా ఉంటుంది నాకు. ఇంక అందుకని ఇంకా శారీ అది కట్టుకునేపాటికి లేట్ అయిపోయిందని అప్పటికే చూసారండి జనం ఎట్లా ఉన్నారో. మాది దర్శనం అయిపోయి వచ్చామండి బయటికి. అసలు జనం విపరీతంగా ఉన్నారండి. సోమవారం అనమాట ఇది వీడియో. మామూలుగా లేరు. ఎట్లా అయ్యిద్దో అని అనుకుంటాను. మా వారు అన్నారు, పంతులు గారు లోపల ఉన్నారు, నువ్వు మామూలుగా వెళ్ళు, కమల పువ్వు తీసుకున్నారనమాట, ఇంకా తీసుకొని వెళ్ళు ఆయనకి ఇవ్వు పంతులు గారితో. ఈ లోపల మాలలు ఒకటి ఇచ్చామండి, ఇంకా మాలలు ఉన్నాయని నువ్వు వెళ్ళు అన్నారు. అనేపాటికి ఇంక సరేలే అని చెప్పానని ఇంక వెళ్ళానండి. అసలు అంతమంది జనంలో ఆ కమల పువ్వు నేను ఇవ్వగానే ఆయనకు పెడితే అంత అందంగా ఉన్నాడు శివుడు. నాకు అనిపించింది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అయ్యా శివయ్య అనిపించింది నాకు.
అదొక ఎనర్జిటిక్ అంటారు చూసావా? అట్లాగా నాకు ఎనర్జిటిక్ వచ్చింది. అసలు గుడిలో నాకు అంతమంది జనం చూపిస్తాను చూడండి. చాలామంది క్యూ ఉందనమాట. గుడి చుట్టూరు క్యూ ఉంది. ఇదిగోండి ఇటు ఈ సైడ్ ఉన్నారు చూసావా? అదంతా క్యూయే. అంతమందిలో నేను ఇంక ఫస్ట్ ఎళ్లి నేను దండం పెట్టుకొని, కమలం పువ్వు ఇచ్చి, ఇంక లోపలికి పంపించారు పంతులు గారు. "నువ్వెళ్ళిచ్చిరా లోపలికి అబ్బాయి స్వామున్నారు" అని చెప్పి అన్నారు. పిల్లోడు ఇంకా వాళ్ళ పంతులు గారు అబ్బాయి గారు ఉంటారు గదా! ఆయన లోపలున్నారు. ఈయనేమో గా గడపట్లో నుంచున్నారనమాట. ఇంక అందరికీ ఆహ్, చెడగోపురం అవన్నీ పెడుతున్నారనమాట. ఇంకా అది గాక లోపలికి వెళ్ళి ఆ కమల పువ్వు ఎమ్మటే ఇవ్వంగాల్నే ఆయన స్వామి మీద పెడితే అసలు ఎంత అందంగా అనిపించారో నాకైతే. నేను దిష్టి పెడుతున్నానని అనుకోబాకండి స్వామికి. ఇంక నాకట్లా అనిపించేపాటికి ఇంకక్కడే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినియి నాకైతే. ఆయన్ని జూసి. ఇంక అందుకని ఇక అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. ప్లీజ్